నూతన సంవత్సర అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పరలోకమందున దేవుడు మానవుడలా కలిగినటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అదేంటిదంటే సర్వమానవాళి కూడా ఆయనతో సదాకాలం నిత్యత్వంలో కనపడాలన్నటువంటిదే. అనగా నిత్య రాజ్యంలో, ఆ రాజ్యం పేరే పరలోకమని మనం అంటూ ఉంటాం, మోక్షమని అంటూ ఉంటాం. కనుక ఆ రాజ్యములకు యేసు ప్రభువారు మార్గమని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. దేవుడు మనడల ప్రేమను వేలుపరుచున్నాడు. ప్రేమ ఇది పర సంబంధమైనది, భూ సంబంధమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ చేత మనల్ని ప్రేమించి మన కొరకై యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. అదే క్రిస్మస్. కనుక ఎందుకు వచ్చినాడండి? మనల్ని ప్రేమించి వచ్చినాడు. ఎంత ప్రేమ చూడండి. ఎందుకు? మనం ఆయన ప్రజలం, ఆయన స్వరూపంలో సృజించినటువంటి వారు. కనుక ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? మనము దారి తొలగిపోయినాం, మనము తప్పిపోయినాం, దేవునికి దూరం అయిపోయినాం. కనుక దూరం అయిపోయిన మనల్ని తిరిగి బాగు చేయడానికి వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడయ్యా? ఆయన కలవరి శిలువలో రక్తమును కాచినాడు. ఎందుకండి? సర్వ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అనగా మనుషుడు శుద్ధీకరించబడాలంటే రక్తమును చిందించాలని. కనుకనే యేసయ్య మన కొరకే రక్తము చిందించినాడు. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. ఆయన రక్త ధారల్లో మనము శుద్ధి చేసుకుంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకుంటాం. కనుక రాజ్యమును ప్రభు అనుగ్రహించిన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. అయిలరా, లోకంలో మనకి ఎన్నో ఉన్నాయి, ఎంతో ఉంది. ఇదంతా కూడా ఒక దినాన వదిలిపెట్టి వెళ్లాల్సిందే. చూడండి, మన తాతలు ముత్తాతలు మనకైనటువంటి వారు ఏమైనా తీసుకెళ్లినారా? ఏమైనా తీసుకొచ్చినారా? ఏమి తీసుకురాలేదు, తీసుకుపోలేదు. కానీ ఒకటి తీసుకుపోతాం, అదే పాపము అంటారు. కనుక అది మనుషునితో వెళ్ళేదిగా ఉంది. కనుక ఆ మనుషుడు అనగా అలాంటి స్థితిలోనికి వెళ్లిపోక నిమిత్తమై యేసు ప్రభువారి లోకానికి వచ్చినాడు. కనుక పిల్లరా, దేవుని ప్రేమోదయ కాలం ప్రకటించబడుతుండగా, నిరాకరించగా అనగా యేసుక్రీస్తు ఎరుగుట నిత్య జీవమని జీవం గల దేవుని గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. ఈ లోకం అశాశ్వతమైనదని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యం మోక్షమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక రాజ్యాన్ని పొందుకోవాలంటే భూమి మీద దైవ భయం కలిగి జీవిస్తే, భక్తి కలిగి జీవిస్తే, నీతి కలిగి జీవిస్తే ఆ దేవి రాజ్యాన్ని పొందుకుంటావు. కనుక నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందెదరు.